రేవంత్ రెడ్డి తన పరిపాలనకు రెఫరెండం అని చెప్పడం 12-13 సీట్లని. కేసీఆర్ తన సానుభూతి ఉంది, ఓటల ఛాయ తాగిండు, పకోడీలు తిన్నాడు, మిర్చీలు తిన్నాడు, అందరితో యోగక్షేమాలు కనుక్కున్నాడు. ఇద్దరి ఇంపాక్టు లేదా ఇద్దరి అంచనా అతినా లేకపోతే కనుక అతి అనుకోవడానికి లేదు. అంటే ఈ పకోడి తినుడు ఛాయ్ తాగుడు 10 నెలల నుంచి చేస్తే బాగుండేది. ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో చేయలేదు, దానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇట్లా పకోడి తినలే, అంటే 10 మందితో మాట్లాడలే. నేను చెప్తా మీరు వినండి అనే ధోరణిలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి ఫలితాలు వచ్చినాయి. ఇవాళ కేసీఆర్ అట్లా లేడు. మీరు అంటే ఎప్పుడైనా కేసీఆర్ మారలే ఇది అదని మీ మీడియాలో అంటారు. కేసీఆర్ మారండి అనడానికి ఒక ఉదాహరణ ఏంటిదనంటే ఆయన పోయినోళ్ళ కాడ పోయిన ప్రతి మీటింగ్లో పలకరించడము, అవును, వాళ్ళ మాటలు వినడము. అక్కడ ఒక ఛాయ్ దుకాణంలో ఉంటే ఛాయ్ తాగిపోవడానికి కూర్చోలే ఆయన. ఆ ఛాయ్ దుకాణంలో కూర్చుంటే పిల్లలు వచ్చినారు, వాళ్ళతో ఏదో మాట్లాడినాడు, పెద్ద మనుషులు వచ్చినారు, వాళ్ళతో ఊళ్ళో పురాణాలు వచ్చి సెల్ఫీలు దిగినారు, వాళ్ళతో మాట్లాడినాడు. అంటే కేసీఆర్ ఒక మనిషితో మాట్లాడడం చూసి ఎన్ని రోజులైంది అంటే మీరు మార్పు అంటారా? మరి ఇప్పుడు మార్పు వచ్చిందా రాలేదా? మార్పు వచ్చింది. అయితే ఈ మార్పు వచ్చిన తక్షణమే ప్రజలు మారుతారా? సార్ మారిండు కదా అని మనం కూడా ఊరు మారుతుందా? సార్ మారితే ఊరు మారినప్పుడు సార్ మారలే, కానీ ఇప్పుడు సార్ మారితే ఊరు ఇమీడియట్గా మారదు. ఊరు కూడా ఆలోచిస్తుంది, మనుషులు కూడా ఆలోచిస్తారు, ఓటర్లు కూడా ఆలోచిస్తారు. అంటే డెఫినెట్గా నేను పదే చెప్పేది ఏంటంటే డెఫినెట్గా ఈ రాష్ట్రానికి ఒక అస్తిత్వ పతాకలాగా బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ అనేటువంటిది ఉంటుంది, ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొదటిది. మీరు రెండో విషయం అతి అనుకున్నారు. రేవంత్ రెడ్డి మొదట్లో కొంత అటువంటి ఆత్మవిశ్వాసం అందాం మనం, అటువంటి అతి కనబరిచి మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం రేవంత్ రెడ్డి అట్లా అనాల్సింది కాదు. కానీ రాజకీయ నాయకులకి సవాళ్లకు వాటిని సవరించుకునేటువంటి దానికి చాలా మార్గాలు ఉంటాయి. మనం అట్లా అన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, రెఫరెండం అంటే నాకు వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ కంటే తగ్గదు. ఆ మాట క్లారిఫై చేసినాడు, లాజిక్ చెప్పినాడు. ఒకవేళ అంతేకాదు మా గ్రోత్ రేషియో మా విన్నింగ్ రేషియో కూడా తగ్గదు. విన్నింగ్ రేషియో అని అంటే ఆయన గెలిచిన 64 సీట్లే, 64 కదా, 64 సీట్లు, 65 మిత్రపక్షం 64 సీట్లకు ఎన్ని పార్లమెంటు స్థానాలు వస్తాయి? ఒక 10 పార్లమెంటు స్థానాలు వస్తాయి అటు ఇటుగా. 64 సీట్లు 10 పార్లమెంటు స్థానాలు ఎట్లాగైనా వస్తాయి అనేటువంటి నమ్మకం ఆయన కూడా ఉన్నది. 16 సింపుల్గా కదా. సో అటువంటి ఆర్గ్యుమెంట్ మళ్ళీ ఆయన పెట్టినాడు. రెఫరెండం అంటే నన్ను తిరస్కరించరు అని కూడా చెప్పినారు. రెఫరెండం అంటే 3 వాదనలు చేసింది. రెఫరెండం అంటే కాబట్టి రేవంత్ రెడ్డిని అనలైజ్ చేయడం, ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా చాలుగా ఉండేటువంటి మనిషి, చాలా చతురతతో ఉండేటువంటి మనిషి, చాలా దూకుడుతో ఉండే మనిషి, తన మాటను తనే మళ్ళీ డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి. కాబట్టి ఆ దూకుడు అనేటువంటిది. ఇక్కడ సమస్య ఏమిటి అని అంటే రేవంత్ రెడ్డి చేసిన ఒక్క పొరపాటు ఏమిటంటే ఒకవైపు బీఆర్ఎస్ చచ్చిన పామని, బీఆర్ఎస్ ఆల్రెడీ ఇక దాని పని అయిపోయింది మళ్ళీ లేవదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఒక 3 నెలల పాటు, ఇంకా ఎక్కువ అంటే 5 నెలల పాటు బీఆర్ఎస్ని అసలు పూర్తిగా ఎవ్రీ డే, అంటే ఆయన ముఖ్యమంత్రి అయిందే బీఆర్ఎస్ని కంప్లీట్గా పతనం చేయడానికి రిమూవ్ అనే స్థాయిలో చేసినాడు. ఇది కూడా ఒక రాజకీయ ఎత్తుగడ. కానీ ఆ రాజకీయ ఎత్తుగడ ఆయనకే ప్రమాదకరంగా పరిణమిస్తున్నది అని తెలిసిన తర్వాత మీరు లాస్ట్ 3 వీక్స్లో ఎలక్షన్స్ కంటే 2 వారాల ముందు నుంచి ఆయనలో కూడా పరివర్తన వచ్చింది. ఆయన చాలా టెలివిజన్ ఇంటర్వ్యూలో తెలంగాణకు టీఆర్ఎస్ రిలవెంటు, బీఆర్ఎస్ రిలవెంటు, బీజేపీ కాదు అనేటువంటి మాట చెప్పుకుంటుంది. కొన్ని పరోక్షంగా కరెక్ట్ లేదు, డైరెక్ట్గా బీఆర్ఎస్ని మొత్తానికే తుడిచిపెట్టలేమని ఎన్టీవీ ఇంటర్వ్యూలో చెప్పినాడు. మొత్తానికే తుడిచిపెట్టడం సాధ్యం కాదు. ఇంకొక ఇంటర్వ్యూలో చాలా ఆశ్చర్యంగా 1, 2 వస్తాయి వాళ్ళకి, రావచ్చు 1, 2 సీట్లు వస్తాయి. 0 నుంచి 1-2కి వచ్చిండు. 0 నుంచి బొంద తీసి పాతి పెట్టి ఇంకా చేసి పేగులు మెడలేసి ఇవన్నిటి పోయిన తర్వాత బీఆర్ఎస్ రిలవెన్స్. కానీ నా ఆలోచన ఏమిటంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏ తప్పు అయితే చేసినాడు అదే తప్పు చేసుకుంటూ వచ్చినాడు. నేను ఒక సందర్భంలో చెప్పాను, అంటే నేను ఇట్లాంటి ఇంటర్వ్యూలో రాశాను కూడా, ఎప్పుడైనా సరే నీకు ప్రతిపక్షాన్ని ఉంచుకోవాలి. రాజనీతిజ్ఞుడు ఏం చేయాలంటే
నీకు ఆ ప్రతిపక్షాన్ని నువ్వే చూస్ చేసుకోవాలి, ఎవరు నీకు ప్రతిపక్షం అయితే బాగుంటుంది అనేది. నువ్వు ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలా అంటే తక్కువ ప్రమాదకారి అయినవాడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కేసీఆర్ గారు ఏం చేసినారు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ జాగ్ కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, వీళ్ళందరినీ లేకుండా చేసుకున్నాడు. వీళ్ళందరినీ అసలు లేకుండా అంటే లేకుండా చేసుకున్నాడు. ఇది చేసుకోవడం వల్ల నేను ఒక సందర్భంలో నేను ఒక ఆయనకి ఏం చెప్పానంటే, ఒక చిన్న నీటి ఏదో సరస్సు ఉందనుకోండి, లేదా చిన్న అడవి ఉంది. ఆ అడవిలో ఉన్నటువంటి ఒక జీవి, ఒక పాము కనబడ్డ అన్ని చిన్న 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 పురుగులను పాములను అంటే తినుకుంటూ పోయేసరికి ఒక పెద్ద అనకొండ వచ్చేసింది. అనకొండ వచ్చేసరికి దీనికి బలం లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఆ అనకొండ దీన్ని మింగేసే పరిస్థితి తీసుకొచ్చినాడు. కరెక్ట్ రాజకీయాలలో కూడా ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తమతో భావసారూప్యం ఉన్నటువంటి పార్టీలను బతకనియాలి, తక్కువ ప్రమాదకరమైనటువంటి వాటిని బతకనియాలి. అప్పుడే వీళ్ళందరూ కలిసి ఎక్కువ ప్రమాదకారి మీద కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, నేను తోక మీద కొట్టినా, నడుము మీద కొట్టినా, ఇప్పుడు పడగ మీద కొడుతున్నాను, టప్ప కొట్టిన తర్వాత నువ్వు అది పూర్తిగా బలహీనమైపోయిన తర్వాత అది లేవాలని కోరుకుంటే ఎట్లా? అట్లా అందుకే రేవంత్ రెడ్డి ఆ పొరపాటు చేసినాడు. పొరపాటు చేసి ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బలమైనటువంటి భారతీయ జనతా పార్టీతోటి యుద్ధం చేసేటువంటి ఒక వాతావరణాన్ని కొని తెచ్చుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ రిజల్ట్ కూడా అట్లనే ఉంటుంది. దీనిలో ఎవరిది పైచేయి ఉంటుంది? భారతీయ జనతా పార్టీ పైచేయి వస్తుందా, రేవంత్ రెడ్డి పైచేయి అంటే ఇదేం పెద్ద తేడా పడదు ఎవరు పైచేయని. కానీ ఒకవేళ భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి ప్రతిపక్షంగానో, లేదా బలమైనటువంటి పార్టీగానో, లేదా బలమైనటువంటి అస్తిత్వంగానో తెలంగాణలో కనుక ఎమర్జ్ అయితే అందరికంటే మొదటి కష్టం రేవంత్ రెడ్డికి వస్తుంది. ఆ తర్వాత కష్టం తెలంగాణ ప్రజలకు వస్తుంది. తెలంగాణ అనేది తన అస్తిత్వాన్ని కోల్పోయి ఒక విచిత్రమైన దీనిలోకి పోయేటువంటి వాతావరణం వస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలు అనేటువంటి ఆ రకమైనటువంటి ఒక గంభీరమైన భవిష్యత్తుకు సంబంధించినటువంటి సూచికగా కనబడుతున్నాయి. చాలామంది ఎట్లాగైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది, రేవంత్ రెడ్డి ఎట్లాగైతే చివరి దశలో బీఆర్ఎస్ మిగిలింటే బాగుంటుందని అనుకుంటున్నారో, బహుశా బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది కూడా బీజేపీ రాకుండా కాంగ్రెస్ గెలిస్తే ఎక్కువ సీట్లు బాగుంటుందని అనుకునేటువంటి దిశగా ప్రయత్నాలు చేసినట్టు, పనులు చేసినట్టుగా మనకు జరుగుతున్నటువంటి ట్రెండ్స్ని చూస్తున్నప్పుడు అర్థమవుతుంది.